శ్రీమాత్రే నమః. విజయాన్ని చేకూర్చేటువంటి లక్ష్మి విజయలక్ష్మి. ప్రతి వ్యక్తి కూడా తాను జీవితంలో విజయాన్ని సాధించాలి అని చెప్పేసి తాపత్రయపడుతూ ఉంటాడు. ఈ తాపత్రయానికి సరి అయినటువంటి లక్షణాన్ని కలిగించి ఆ వ్యక్తి జీవితంలో విజయ దుందుభి మ్రోగించేటువంటి తత్వచింతన అష్టలక్ష్మి స్వరూపాల్లో విజయలక్ష్మికి తప్పనిసరిగా ఉండి తీరుతుంది. రుక్మిణీదేవిని శిశుపాలునికిచ్చి వివాహం చేయాలి అని సంకల్పించినప్పుడు సాక్షాత్తు ఆ రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మనే తన భర్తగా ఎంచుకొని తనకు విజయాన్ని చేకూర్చవలసింది అని చెప్పేసి ఆ విజయలక్ష్మిని కూడాను ప్రార్థన చేస్తూ, నేను నమ్మిన వారికెన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరి అన్నది. ఇక్కడ సాక్షాత్తు గౌరీదేవిని ఆమె అర్చించింది. అక్కడ ఆ తల్లి విజయలక్ష్మి స్వరూపాన్ని ఈ యొక్క రుక్మిణీదేవికి అనుగ్రహించడం జరిగింది. అందుచేతనే కృష్ణ పరమాత్మ చక్కగా ఆ రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోవటం జరిగింది. మధ్యలో శిశుపాలుడు ఎదిరించినప్పటికీ కూడాను ఆ శిశుపాలునికి చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చక్కగా ఆచరించాడు ఆ పరమాత్ముడు కదా. ఇక్కడ మనకు జీవితంలో అనేక అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా ఆ అడ్డంకులన్నిటినీ కూడా అధిగమించి విజయ పరంపరలో మన జీవిత గమ్యాన్ని సాధించుకోవటానికి విజయలక్ష్మీదేవి యొక్క ఉపాసన ఈ శ్రావణ మాసంలో చక్కటి సత్ఫలితాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించి తీరుతుంది అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటూ, అమ్మా నీవు శుద్ధలక్ష్మివి, మోక్షలక్ష్మివి, విజయలక్ష్మివి అంటూ అనేక రీతుల్లో అర్చనా పద్ధతిలో ఆ తల్లిని అర్చించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.